దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, రండి దేవుని వాక్యాన్ని ఒకటి ధ్యానం చేసుకుని గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి సిద్ధపడదాం. ఈ లోకపు తాలూకు ఆశీర్వాదాలు కొద్ది కాలమే ఉంటాయి, కానీ జీవం గల దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదము అది శాశ్వత నిత్యత్వము, శాశ్వత జీవము, నిత్యము కూడా ఆయన సన్నిధిలోనే ఉండేటువంటి ఆశీర్వాదాలు. కాబట్టి ఒకనాడు దావీదుని ప్రభువారు అడుగుతూ ఉన్నారు, దావీదు నీకేం కావాలి కోరుకుంటే, ఇవాళైతే మనం ఏం కోరుకుంటాం అంటే మరి నాకు ఇంత ఆస్తి కావాలి, ఇంత బిల్డింగ్లు కావాలని కోరుకుంటున్నాము. కానీ ఆయన కోరుకునేటువంటిది ఒకటే, ఇదిగో నా కుటుంబం నిత్యముని సన్నిధిలో ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. సమయాలు రాసినటువంటి 2వ గ్రంథంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నిత్యము ఆయన కుటుంబము ఆయన నీ సన్నిధిలో ఉండాలని కోరుకున్నాడు అంతే. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఏముంటాయంటే ఆశీర్వాదాలు ఉంటాయి. ఆయన సన్నిధిలో భయం లేదు. ఆయన రెక్కల నీడకి వెళ్ళిపోతే మరి మహోన్నతుడు ఆయన చాటున ఆయన రెక్కల చాటు నివసించేవాడు ధన్యుడు. ఎందుకంటే మనుషుల రెక్కల కింద వెళ్తే ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళు తోసివేస్తారు, కానీ జీవం గల తండ్రి తోసివేయడి అన్నాడు కూడా. అయితే 51వ కీర్తన మూలవాక్యం చదువుకుందాం. 2-3 వాక్యాలు చదివి సహకరించాలి ప్రియమైన సోదరులారా. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. వాక్యం చాలు. చూడండి ప్రియమైన సహోదరులారా, దావీదు ఈ మాట పలుకుతూ ఉన్నాడు, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపం పోవునట్లు క్లీనిష్ మై ఆల్ ఇనిక్విటీస్. అంటే తను చేసినటువంటి ప్రతి అతిక్రమాలు కూడా తుడిసివేయమంటున్నాడు ఆయన. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. ఎవరు చేయగలరు? పాపము అనేటువంటి పదము ఎక్కడికి వస్తుందంటే, జీవము గల దేవుడు ఒక్కడ మాత్రమే పాపాన్ని తీయగలరు. పాపం తీసేటువంటి దేవుడు. ఎందుకంటే ఆయనలో పాపం ఉంటే పాపం తీయలేడు. కానీ మన దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త, ఆయనలో పాపము లేదు కనుక ఆయన ఒక్కడే అర్హుడు. ఎందుకంటే మరొక వ్యక్తి పాపం తీయలేడు. ఒకవేళ నిన్ను బాగు చేస్తాడేమో, మందులిస్తాడేమో, నిన్ను ఆదరిస్తాడేమో ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా, కానీ పాపపు జబ్బును తొలగించేవాడు ఒక్కడే. అందుకే ఆయన దగ్గరికి వచ్చారంటూ, నా దోషం పోనట్లు నన్ను బాగా కడుగు, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచు. పాపం పోవాలయ్యా, నా పాపం పోవాలి. ఈరోజు చాలామంది పాపం పోగొట్టుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్నో ప్రయత్నాలు, అనేకమైనటువంటి దేవాలయాలకు వెళ్తూ అనేకమైనటువంటి యజ్ఞాలు చేస్తున్నారు, అనేక దాన ధర్మాలు చేస్తున్నారు. ఎందుకంటే అనేకమైనటువంటి మంచి కార్యాలు లోకంలో చేయాలని ఆశపడుతూ చేస్తూనే ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, జీవముగా దేవుని వాక్యం అంటుంది, నీ యొక్క మంచి క్రియలు మురికి గుడ్డలతో సమానము అన్నాడు. అంతే, మురికి గుడ్డలతో సమానం. నీ పాపం పోలేదు ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు అని రోమాపత్రికలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అయితే ఈ పాపం వల్ల ఏమొస్తుంది? మరి పాపం చేసావు, పాపం వల్ల ఏంటి నీకు నష్టము అని ఎప్పుడైనా ఆలోచించావా? ప్రియమైనటువంటి సోదరుడా, యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వాక్యంలో చూస్తే, 5:14 వాక్యంలో చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి 5వ అధ్యాయం అంతా కూడా మనం ధ్యానం చేసినట్లయితే మొదటి నుంచి చూద్దాం. ప్రియమైన సోదరులారా, పాపము ఎంత పని చేసింది మనిషిని. మరి దావీదు జీవితంలో ఏం చేసింది? దావీదు అంతగా ఏడుస్తూనే ఉన్నాడు. ఆయన ఏడుపు మరి 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో చూస్తే తన పరుపును కొట్టుకెళ్ళిపోయినట్టుగా ఏడుస్తున్నాడు. అయ్యా నేను పాపిని. ఈరోజు చాలామంది ప్రజలు, ఈరోజు దేవుని బిడ్డలు తెల్లవారు లేచి ఆయన బ్రతిమలాడుకుంటూనే ఉన్నారు. రాత్రి పగళ్ళు కూడా బ్రతిమలాడుకుంటూనే ఉన్నారు. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు. ఈరోజు క్షమాపణ కోరుకుంటూ ఉన్నారు. క్షమాపణ కోరుకున్న వ్యక్తి మరి అన్నడు కూడా పాపం జోలికి వెళ్ళవద్దు అని దేవుని వాక్యము స్పష్టంగా చెబుతూ ఉంది.
అయితే ఇక్కడ బెతెస్దా అనేటువంటి ఒక కోనేరు కనబడుతుంది. ఈ కోనేరు దగ్గర ఈ కోనేరు గట్ట 5 మంటపాలు ఉన్నాయి. ఆయా సమయం దేవదూత కోనేటిలో దిగి చూడండి ఒకసారి, నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగినా వాడు ఎట్టి వ్యాధుడు గలవాడైనను వాడు బాగుపడును. అయితే ఇక్కడ ఒక కార్యం జరుగుతూ ఉంటుంది. జీవము గల దేవుని సన్నిధిలో నుంచి ఒక దేవదూత వస్తుంది. ఆ దేవదూత వచ్చి ఆ యొక్క బెతెస్దా అనేటువంటి కోనేరుకు ఉన్నటువంటి పేరు అది. ఆ కోనేటిలో దిగి నీరు కలియబెట్టి వెళ్ళిపోతుంది. ఆ టైంలో ఎంతమంది అయితే రోగులు ఉంటారో, ఎంతమంది అయితే వ్యాధిగ్రస్తులు ఉంటారో, ఎంతమంది అయితే లేపరుస్తూనే ఉంటారో, ఎటువంటి రోగంతో ఎటువంటి క్యాన్సర్తోనైనా అందరూ కూడా అదే టైంలో కానీ పడినట్లయితే, నీటిలో కానీ దిగినట్లయితే వాళ్ళందరూ కూడా క్యూరింగ్ అయిపోతారు, అంటే హీల్ అయిపోతారు. వాళ్ళందరూ బాగుపడిపోతారండి వాళ్ళందరూ కూడా. కారణం ఏమిటంటే అది దేవుని చేత ఆ నీరు కలియబెట్టబడింది. కలియబెట్టగానే ఆ నీటిలో పడిన ప్రతి మనిషి కూడా బాగై మరలా స్వస్థత పొంది ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. అందుచేత అక్కడ చాలామంది చూస్తున్నట్లయితే కుంటివారు, రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. చూడండి, రోగులు ఉన్నారండి, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా, గుడ్డోలు, గూనోలు, కూనోలు, మరి లేపర్సీ వాళ్ళు, మరి క్యాన్సర్ గల వ్యక్తులు, మరి కిడ్నీ వ్యాధిగ్రస్తులు, గుండె వ్యాధిగ్రస్తులు, అన్ని రకాల జబ్బులు గల మనుషులు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు, మరి కాళ్ళు చేతులు ముడత పడిపోయినటువంటి వాళ్ళు, మరి కుష్ఠరోగం వచ్చినటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ కూడా వచ్చి అదే మంటపం దగ్గర విశ్వాసంతో చూస్తూ ఉన్నారండి. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నీ విశ్వాసం నేను స్వస్థపరచు, ప్రభువునందు నువ్వు అడుగు ప్రతి వాడిని కూడా పొందుకుంటా అంటున్నాడండి ఆయన. నువ్వు అడగడమే తరువాయి ప్రభువారు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే విశ్వాసంతో నువ్వు అడిగినట్లయితే నువ్వు పొందుకుంటావు. నీ విశ్వాసమే నిన్ను ముందుకు లాక్కెళ్ళి నిన్ను బలపరుస్తుంది, స్వస్థపరుస్తుందని యేసు ప్రభువారు మరి ఈ లోకంలో ఉండగా అనేక మందితో అభయమిస్తూ మాట్లాడుతూ ఆయన ముట్టి బాగు చేసి స్వస్థపరిచినటువంటి అనేకమైన కార్యాలు చూస్తూ ఉన్నాం ఈరోజు. అయితే వీళ్ళు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నారండి. ఎప్పుడు వస్తారో ఆ దేవదూత ఎప్పుడు వస్తుంది. ఈరోజు ఆ ఆశ నీకుందా ప్రియమైన సహోదరుడా? వ్యాధి అయితే ఉంటుంది కానీ దేవుడు అంటే ఆశ లేదు. దేవుడు ఈరోజు వస్తాడు, నన్ను బాగు చేస్తాడు, దేవుని వాక్యాన్ని నేను వింటాను, దేవుని వాక్యం ద్వారా నేను బలపడతాను, దేవుని పాట పాడి స్తుతిస్తాను అని వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడైనా, బాగున్నప్పుడైనా, బాగులేనప్పుడైనా, ఏ క్షణంలోనైనా నువ్వు ప్రభు వారిని అంగీకరించి ప్రభు సన్నిధికి నిలబడ్డావా? ఇదిగో ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, రోగులు, కుంటివారు, చేతులు గలవారు, చాలా జబ్బులు గలవారు గుంపులుగా ఉన్నారండి. అనేక మంది వచ్చి దాంట్లో బాగుపడి స్తుతించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకెందుకు మరి ఈ రోజు వరకు నీకు జరగటం లేదు? ఇంకెన్నాళ్ళ నుంచి నువ్వు మందిరానికి వస్తూ ఉన్నావు? ఇంకా నీకు స్వస్థత జరగలేదా? ఇంకా నీకు కీడు పోలేదా? ఇంకా నీలో ఉన్నటువంటి దోషం పోవట్లేదా? కారణం ఏమిటి? చూద్దామండి. ఆ కింద ఒక ఆయన కనబడుతున్నాడు. 38 సంవత్సరాల నుంచి ఒక వ్యాధి గల ఒక మనుషుడు ఉండేది. 38 సంవత్సరాలండి. అంటే అప్పటికి ఆయనకు 10 సంవత్సరాలు, అప్పటికి ఆయనకు 20 సంవత్సరాలు వేసుకుంటే మొత్తం 58-60 సంవత్సరాలు అయినట్టుగా రిటైర్ అయిపోయినటువంటి వయసు. ఆ 38 సంవత్సరాల నుంచి ఆ మనుషుడు అక్కడ ఉండట్టు చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, యేసు ప్రభు వారు ఆ తావంటూ వస్తూ ఉన్నారు. ఒక రోజున వెళ్తూ ఉంటే అదే బెతెస్దా కోనేటి పక్కన వెళ్తుంటే ఆయన చూసి గమనించాడు. అరే 38 సంవత్సరాల నుంచి అబ్బాయి ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి ఏమండి, ఒక్కరోజు 2 రోజులు, 1 సంవత్సరం మంచం మీద ఉంటేనే నానాహింసలు పడిపోతూ ఉంటాం. ఒక 6 మాసాల మంచం మీద ఉంటే నానాహింసలు పడతామండి. ఎందుకు నా బ్రతుకు అనుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారండి. కానీ ఇక్కడ దేవుడి మాట తెలియజేస్తుంది, ఇదిగో 38 సంవత్సరాల నుంచి అండి, 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు ఆయన. ఫ్రమ్ 38 years. ఎస్, he was suffering. చాలా బాధపడుతూ ఉన్నాడు ఈ వ్యాధితో.
భయంకరమైనటువంటి వ్యాధి. అయితే అప్పటికి ప్రభువారు అడుగుతూ ఉన్నారు, అయ్యా నువ్వు స్వస్థపడబోవాలనుకుంటున్నావా? ఎంత విశ్వాసం చూడండి. 38 సంవత్సరాలు మరి దేవుని కొరకు నిలబడ్డాడు. ఈరోజు అనేకమైనటువంటి శ్రమలు వస్తున్నాయి లోకం మీదకి. ఈరోజు నువ్వు క్రైస్తవుడిగా ఉంటున్నావు, నువ్వు ప్రభువుని అంగీకరిస్తూ ఉన్నావు, కానీ అనేకమైనటువంటి శోధించబడుతూ ఉన్నావు. యవనుడు అయితే యవనేచ్ఛలు నిన్ను శోధించబడుతూ ఉంటాయి. నీకు కుటుంబంతో ఉంటే నీ కుటుంబాలు నిన్ను శోధిస్తూ ఉంటాయి. నువ్వు పెద్దవారు వృద్ధుడు అయితే నీ తోటి వారు నిన్ను శోధిస్తూ ఉంటారు. నీ కుటుంబీకులను శోధిస్తూ ఉంటారు. కానీ ఈయన 38 సంవత్సరాల నుంచి వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, వర్షమైనా అన్నాడు, ఎండైనా కాచి కూర్చొని నిలబడ్డాడండి. ఆయన ప్రభు కావాలి, ఆ దేవుని దూత వచ్చినంత వరకు నేను వెయిట్ చేస్తానన్నాడు. ఆయన వస్తున్నాడు, కానీ స్వస్థత దొరకటం లేదు. తనకన్నా ముందుగానే ఎవరో ఒకరు వచ్చి మరి స్వస్థత పొందుకునే వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరుడా, ఇక్కడ దేవుని మాట స్పష్టంగా తెలియజేస్తుంది కదా. ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోను దించుట నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అది ఒకందుకు మేలేనండి. ఎందుకంటే 38 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి ప్రభువునందు విశ్వాసంతో మునిగిపోతూ ఉన్నాడు. ఆయన ప్రభువునందు విశ్వాసంతో మునుగుతున్నాడు. విశ్వాసపు యాత్రలో, విశ్వాసపు నావులో ఆయన ప్రయాణం చేశాడండి. ఆయన మరి ఇంత గొప్ప విశ్వాసం గల వ్యక్తి ఈరోజు ఒక సంవత్సరం బాగోలేకపోయేసరికి ఏం దేవుడు అంటావా నువ్వు? ఒక 6 మాసాలు బాగోలేకపోయేసరికి ఎక్కడున్నాడు దేవుడు అంటున్నావు. నీకు రోగం బాగుపడకపోతే దేవుడే లేడు అంటున్నావు. వస్తావు ఒక రెండు వారాలు వస్తావు, సరే నీ బాగుపడలేదు, శ్రమ వచ్చింది, మళ్ళీ నువ్వు లోకంలో కలిసిపోవడానికి ఇష్టపడుతూ ఉన్నావు. చూడండి, ఈరోజు అది అన్నాలు కాదండి, అది అన్నాలు జరగదండి. నీకు నిత్యత్వం కోల్పోతావు. ఆయనకు కావాల్సిన స్వస్థత, నీకు కావాల్సిన నిత్యత్వము. నీకు కావాల్సిన నిత్యత్వం ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, ఒకవేళ నిత్యత్వాన్ని కోల్పోయినట్లయితే అక్కడ భగభగ మండుచున్నటువంటి అగ్నిగుండం ఉందండి. అక్కడ అగ్నిగుండంలోనికి వెళ్తే అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా ప్రియమైనటువంటి సహోదరుడా? ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నాకంటా ముందుగా ఒకరు వెళ్ళి అక్కడ నీటిలో దిగి స్వస్థత పొందుతున్నారయ్యా అనేసి అంటూ ఉన్నాడు. మరి ఎంతమంది వచ్చి రోగులతో ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా దేవుడు బాగు చేసినప్పుడు ఈయన ఎందుకు కనుక ప్రత్యేకంగా ఉంచాడు ఆయన్ని? ఎందుకంటే ఆయన ప్రణాళిక ఆయన మీద ఉంది. ఈరోజు నువ్వు వ్యాధితో ఉన్నావని బాధపడుతూ ఉన్నావా? బాధపడవద్దు. ఆయన అనుమతి లేనిదే నీకు వ్యాధి రాదు. ఆయన పర్మిషన్ లేనిదే నీకు శ్రమ రాదు. ఆయన పర్మిషన్తోనే నీకు శ్రమ వచ్చింది. ఆయన అనుమతించాడు నీకు శ్రమలను, ఆయన అనుమతించాడు నీకు రోగమును. ఎందుకంటే నువ్వు దానితో నువ్వు పరిశుద్ధపరచబడతావు, పాపము నుంచి విడుదల పొందుతావు అని చెప్పేసి. కాబట్టి ఈయన అంటూ ఉన్నాడు, బాగుపడాలని కోరుకుంటున్నావా అంటే ఆయన స్వస్థపడగోరుచున్నావా అనేసరికి, అయ్యా నాకు స్వస్థత కావాలయ్యా అనేసి అంటే, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత పొంది తన పరుపునెత్తుకొని నడిచాను. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు లేచి నిలబడి పరుపెత్తుకొని పారిపోనడంతే. ఈ వ్యాధి గల వ్యక్తి 38 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి, నీవు పరుపు ఎత్తుకొని నువ్వు పో అనేసరికి ఆయన పరుపును చుట్టుకున్నాడు, భుజాన్ని వేసుకున్నాడు, ఆయన పరిగెత్తుతూ ఉన్నాడు. అయితే నడుమని చెప్పగా స్వస్థత, యూదులు తన పరుపునెత్తుకొని వాడు చెప్పగా వెంటనే వాడు స్వస్థత పొందాడు. ఎందుకంటే యేసు ప్రభు మాటలో స్వస్థత ఉంది, యేసు ప్రభు మాటలో జీవం ఉన్నది, యేసు ప్రభు మాటలో నీకు ప్రాణం ఉన్నది, యేసు ప్రభు మాటలో నీకు నిత్యత్వం ఉన్నది, యేసు ప్రభు మాటలో నీకు ఆశీర్వాదం ఉంది, యేసు ప్రభు మాటలో నీకు విజయం ఉన్నది. నువ్వు లాసుల్లో ఉన్నావా? లాభాల్లోనికి రావాలి. భార్యనిగా ఉన్నావా? నువ్వు అనేక పిల్లలు కనాలి. వివాహం కాలేదా? నీకు వివాహం జరగాలి. ఇదిగో నీకు చదువు లేదా? జ్ఞానం కావాలా? జ్ఞానం ఇస్తానన్నాడు ఆయన. జ్ఞానం ఉంది, కానీ నాకు దానికి కావాల్సినట్టు మరి వనరులు లేవో అనేసి అంటే ఆయన ఇస్తానని సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నోటి మాటతోనే స్వస్థత
పొందుకున్నాడు ఆయన నోట మాట ఈరోజు నీ దగ్గరికి వస్తుంది, నీ ఇంటికి వస్తుంది, నీ గృహంలోనికి వస్తుంది, నీ యొక్క మనసులోనికి వస్తుంది. ఈ పూట వాక్యం ఉన్నటువంటి సహోదరుడా సహోదరి, చూడు నీ పరిస్థితి ఎలాగుందో. ఆయన వెంటనే బాగుపడ్డాడు ఆ రోజు. ఈరోజు నువ్వు ఓర్పు, ఎంత ఓర్పు అండి, ఎంత సహనమైనది. ఈరోజు ఒక సంవత్సరం వస్తాడు, బాగులేదు, సరే నాకెందుకని లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. లోకంలో కానీ ఈయన 38 సంవత్సరాలైన అదే పట్టుదలతో అవసరమైతే నిత్యత్సంలోకి వెళ్తాను అన్నాడే, కానీ పట్టు విడవలేదు, ప్రభువుని విశ్వసించడం మానలేదు. అయితే ఆయన ఒక మాట అంటున్నాడు కదా ఇక్కడ, అందుకే 14వ వాక్యంలో ఇంతలోనికి ఎలా జరుగుతూ ఉంది. ఈ పరుపెత్తుకుని వెళ్ళిపోతే కొంతమంది యూదులు వచ్చి అంటున్నారు, ఇది విశ్రాంతి దినం కదా, ఈరోజు ఎందుకు నువ్వు పరుపెత్తుకున్నావు, నువ్వు అలా ఉండాల్సింది కదా అని అంటే, నేను ఎవడో బాగు చేశాడు, నీకు చెప్పిన వాడు ఎవడు అని అంటే ఆయన అంటున్నాడు, ఆయన ఎవడో 13వ వాక్యం ఉంటుంది, ఆయన ఎవడో స్వస్థత పొందిన వానికి తెలియలేదు, ఆ చోటను గుంపుగా కూడి ఉండను కనుక యేసు తప్పించుకొని పోయాను. యేసు ప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి. ఆయన ఎవరు అన్నారో మాట తెలియదు, లేచి నిలబడనగా వెళ్ళిపోయాడు అంతే. ఈరోజు వాక్యం వింటున్నా, నువ్వు వాక్యం వింటుండగానే నీకున్నటువంటి రోగము వెడలిపోవును గాక, నీకున్నటువంటి సమస్యలు బాధలు సమస్తం కూడా వాక్యం వినగానే వినటి వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసంతోనే నువ్వు ముందుకి సాగి గొప్ప విజయం పొందునుగాక. కాబట్టి ఆయన ఎవరో తెలియదు, కానీ ఎవరో నాకు చెప్పాడో తెలియదు అనుకున్నాడు. ఒకరోజు అదే దేవాలయంలో, ఒకరోజు దేవాలయంలో యేసు ప్రభు వారిని చూసి అంటూ ఉన్నాడు కదా, 14వ వాక్యం చదువుదామండి. ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఎకనో పాపము చేయకని చెప్పగా. పాపము చేయకని చెప్పగా అంటే దేనివల్ల వచ్చిందండి కీడేనికి? దేనివల్ల వచ్చింది? పాపము చేయడం వల్ల వచ్చింది. మరి ఎక్కువ కీడు కలగకుండానట్లు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకని చెప్తూ ఉన్నాడు. పాపము చేయొద్దు, పాపము చేయొద్దు. ఎందుకంటే మరి ఎక్కువ కీడు నీకు కలుగుతుంది ఇంకా ఉన్నట్లయితే. నువ్వు ఇంకా పాపం చేయొద్దు. విడుదల పొందావు, పాపం నుంచి విడుదల వచ్చింది, శరీర యొక్క బలహీనత నుంచి విడుదల వచ్చింది, సంఖ్యల నుంచి విడుదలైనావు, మరి సాతాను బాండింగ్స్లో నుంచి బయటకు వచ్చి డెలివరెన్స్ అయినావు. కానీ ఈ టైంలో నువ్వు ఎన్నడూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదిగో దేవుని మాట సెలవిస్తుంది, ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, నువ్వు పాపము చేయొద్దు, పాపము చేయొద్దు. నీ మరి ఇంకా ఎక్కువ కీడు కలగకుండానట్లు ఇక పాపము చేయకమని వాడితో చెప్తూ ఉన్నాడండి. మరి పాపం చేయడానికి లేదు కదా, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు నువ్వు స్వస్థత పొందావు. ఈరోజు చాలామంది ఇదే సూత్రాన్ని పాటించటం లేదు. వస్తున్నారు, బాగుపడుతున్నారు, మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతున్నారు, మళ్ళా వాళ్ళు కీడు చేసి దేవునికి విరోధంగా నడుస్తూ ఉన్నారు, మరింత కీడు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అందుకే అంటున్నాడు కదా ఆయన, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు. మరి ఎక్కువ కీడు 14వ వాక్యంలో ఉంటుంది ఆయన మాట. మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు పాపం చేయొద్దు, పాపం చేయొద్దు. పాపము చేయటం వల్ల నీకు కీడే కానీ మేలు జరగదు, నీకు అక్రమమే కానీ నీ క్రమం నీకు జీవితంలో ఉండదు, శాపమే కానీ ఆశీర్వాదం రాదు. ఇదిగో నీ స్వస్థత అద్భుతంగా ఉంటుంది. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు మరి పాపము చేయొద్దు. అంటే ఈరోజు మనిషికి రోగము పాపం వల్ల వచ్చిందని తెలుస్తూ ఉందండి, పాపం వల్ల వచ్చిందని తెలుస్తూ ఉంది. అందుకే నెహమ్యా గ్రంథంలో చూసినట్లయితే నెహమ్యా చక్కటి మాటలు, ఎజ్రా నెహమ్యా చూస్తే నెహమ్యా ఏడుస్తాడండి ఆయన పట్టుకొని. అలాగ 9వ వాక్యంలో 9వ అధ్యాయము 2వ వాక్యంలో చూస్తూ 1-2 వాక్యాలు చదువుకుందామండి. ఈ నెల 24వ దినమున ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండి గోనెబట్టలు కట్టుకుని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారై నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. చాలు, తమ పాపాలను
తమ పితరుల పాపాలను నెహమ్యా యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒప్పుకున్నారండి. ఎందుకంటే మరి ఎక్కువ కీడు. అందుకే వాళ్ళు ఎలాగ ఒప్పుకున్నారంటే వాళ్ళు ఉపవాసం ఉండి గోనె బట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చారు. ఎంత తగ్గింపండి! తల మీద ధూళి పోసుకొని, అయ్యా మేము మట్టివారిమే, మేము వట్టివారిమని సంకేతంగా ధూళి పోసుకున్నారు. గోనె బట్ట కట్టుకున్నారు. మేము రిక్తులమయ్యా అని తెలియడానికి ఉపవాసం ఉన్నారండి. అంటే ఆయనతో సహవాసం ఉన్నారు. తిండి తెప్పులు ఎగ్గొట్టేశారండి. ఎగ్గొట్టేసి ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో మా పాపములను మా పితరుల పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొని. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు అన్యజనులు అందరిలోనండి ప్రత్యేకించబడిన మనుషులు. ఈరోజు నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, నువ్వు ప్రత్యేకమైన మనిషివి. ఈరోజు నువ్వు పాపం చేయడానికి లేదు. ఎప్పుడైతే నువ్వు ప్రభువుని అంగీకరించావో, ఎప్పుడైతే నీవు స్వస్థత పొందుకున్నావో, ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత నీ జీవితంలో, మరి నీ యొక్క మనస్సుకి స్వస్థత, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎప్పుడైతే తాకి నిన్ను ఆయన ప్రత్యేకపరుచుకున్నాడో, ఆ దినము నుంచి నువ్వు లోకానికి వేరుగా జీవించాలి. లోకం చేసినట్టుగా నువ్వు చేయడానికి లేదు. నీ బంధువులు చేసినట్టుగా నువ్వు చేయడానికి లేదు. నీ స్నేహితులు చేసినట్టుగా నువ్వు చేయడానికి లేదు. ఇదిగో, ఎందుకంటే పాపము మనిషికి రోగాన్ని తెస్తుంది. పాపము మనిషికి వ్యాధిని కలుగు చేస్తుంది. పాపము మనిషికి శాపాన్ని తీసుకుని వస్తుంది. ఆ మనిషి చేసిన పాపము తన తర్వాత ఈడుస్తూనే ఉంటుంది. అందుచేత ప్రభువారు ఆమెతో అంటూ ఉన్నారు కదా, పాపము ఇంకా చేయొద్దు, ఇంకా నువ్వు పాపము చేయొద్దు ఆయనతో అంటూ ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఇగో మరి ఎక్కువ కీడు నీ కలగకున్నట్లు ఇక పాపము చేయకు. వెంటనే వాడు వెళ్ళి తను స్వస్థపరిచేవాడు యేసు అని యూదులకు తెలియచెప్పెను. ఎవరయ్యా నిన్ను బాగు చేశారంటే, యేసంటయ్యా, నజరేయుడని యేసు నన్ను బాగు చేశాడు. అందుకే యూదులకు చెప్పడానికి బయలుదేరాడు. తన్ను స్వస్థపరిచేవాడు యేసు అని యూదులకు తెలియచెప్తూ ఉన్నాడు. నీకెవరు బాగు చేస్తారు ఈ క్యాన్సర్ అంటే, యేసు ప్రభు వారు బాగు చేస్తారు. ఎవరు బాగు చేస్తారు ఈ కథలంటే, యేసు ప్రభు వారు బాగు చేస్తారు. ఎవరు బాగు చేస్తారు నీకు రోగానంటే, యేసు ప్రభు వారు బాగు చేస్తారు. ఎవరు నీకు ఇచ్చారు రక్షణ అంటే, యేసు ప్రభు వారు ఇచ్చారు. ఎక్కడి నుంచి నీకు సంతోషం వచ్చిందంటే, యేసు ప్రభు వారు ఇచ్చారు. ఈ ఆనందం ఎక్కడి నుంచి అంటే, యేసు ప్రభు వారు ఇచ్చారు. చూడండి, యేసు స్వస్థపరిచాడని చెప్పడం మొదలెడుతున్నాడండి ఆయన. ఈరోజు నీ స్థితి ఎలాగుంది? అందుకే పాపము చేయొద్దు చిన్నోడా. పాపము చేసి మరింతగా నువ్వు తెచ్చుకోవద్దు. ఎందుకంటే పాపం చేసినటువంటి వ్యక్తివి ఇంకా నీ జీవితంలో ముందుకి సాగలేవు. ఎందుకంటే నీ పాపము నిన్ను ప్రార్థన చేయనివ్వదు, పాపము నిన్ను సత్కార్యం చేయనివ్వదు. ఎందుకంటే పాపం కోసం ఇంకా మాట్లాడితే అనేకమైన మాటలు ఉంటాయి. అన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం ప్రియమైన సహోదరులారా. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పాపం గురించి ఎన్ని మాటలు ఎన్నెన్నో అని మాట్లాడుతూ ఉన్నాడు. పాపము చేయొద్దు, పాపము చేసి మరింతగా. అందుకే పాపం పోవాలంటే 469 పాట నెంబర్ చూసినట్లయితే, పాపం పోవాలంటే యేసుని నమ్మాలి, రక్షణ కావాలంటే యేసుని నమ్మాలి. ఇది యేసు మాటలన్నా, ఇది క్రీస్తు బాటరన్నా. ఓరన్నా వినరన్నా, పాపం పోవాలంటే యేసును నమ్మాలి, రక్షణ కావాలంటే యేసుని నమ్మాలి. ఓ కొండలు చేసే కుమరన్న, ఒకసారి నీవు విన్నావా? కొండలు చేసే కుమరన్న, ఒకసారి నీవు విన్నావా? బట్టలు అల్లే మెదరన్న, ఒకసారి నీవు వినరన్నా.
జీవాహారం ఏసే ఇచ్చును, జీవ మార్గం ఏసే చూపు. జీవాహారం ఏసే ఇచ్చును, జీవ మార్గం ఏసే చూపు. ఎంతకాలం నీవు పాప మార్గములో ఉండిపోతావు. ఓరన్నా వినరన్నా, ఓరన్నా వినరన్నా. కాబట్టి ఎంతకాలం నీ పాపంలో ఉండిపోతావు. పాపం పోవాలంటే యేసు దగ్గరికి నువ్వు రావాలి. యేసు దగ్గరికి వచ్చాడు, యేసే తన దగ్గరికి వచ్చాడండి. ఈరోజు యేసు ప్రభువారు నీ గృహంలోనికి వస్తున్నాడు, ఇంటి దగ్గరికి వస్తున్నాడు, చెవుల్లో పడుతున్నాడు. దయచేసి నువ్వు అంగీకరించినట్లయితే, ఇప్పుడు నువ్వు పాపిని ఒప్పుకున్నట్లయితే, ఇగో దావీదు ఒప్పుకున్నాడు, తన పాపాన్ని కడుక్కుంటూ మంచి జీవితాన్ని జీవించి అద్భుతమైనటువంటి భవిష్యత్తును పొందుకున్నాడు. నిత్యత్వంలోనికి వెళ్ళిపోయాడు ఆయన. ఈరోజు నీవు కూడా నిత్యత్వం కావాలంటే పాపం నుంచి విడుదల కావాలి. చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రం. వాక్యాన్ని బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. పాపము ప్రభా, వారి పాపంలో పితరుల పాపంలో ఒప్పుకుంటున్నామయ్యా. క్షమించండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మీరొక్కరే ఘనత మహిమ ప్రభావాన్ని పొందుకోమని యేసుక్రీస్తు నామములో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.